ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భూప్రపంచములో మొట్టమొదటిసారిగా క్రిస్మస్ ఎప్పుడు జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి 1.5 సంవత్సరము లేదా దాదాపుగా 2 సంవత్సరాల లోపల జరిగిందనమాట. అర్థమవుతుందండి? అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు ప్రియులరా. క్రిస్మస్ అంటే ఏంటి అంటే ఆయనను ఆరాధించటం. ఇందాక దైవజనులు చెప్పారు కదా, క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారిని ఆరాధించటం. ఇది అందరూ చెప్తా ఉంటారు, నేను కూడా ఇప్పుడు చెప్పాను. కానీ క్రిస్మస్ అనే దాంట్లో కూడా చాలామంది పాల్గొన్నారు ప్రియులరా. చాలామంది క్రిస్మస్లో పాల్గొన్న వారి గురించి నేను చెప్తాను. మీరు కూడా ఒక క్వశ్చన్ లాగా అడుగుతాను. క్రిస్మస్లో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసా? మొట్టమొదటి క్రిస్మస్లో తెలుసండి? ఎవరెవరు ఎవరన్నా చెప్పండి తొందరగా, సమయం లేదు. చాలామంది గొర్రెల కాపుర్లు అంటారు, ఇంకా ఏదో చెప్తారు, కానీ నేను చెప్తాను వినండి. ఎవరు పాల్గొన్నారంటే మొట్టమొదటిగా ఆయనను ఆరాధించటానికి, అంటే క్రిస్మస్ జరపటానికి వచ్చింది ఎవరంటే జ్ఞానులు వచ్చారు. అర్థమైందండి? జ్ఞానులతో కలిసి మరియమ్మ, తల్లి అయిన మరియమ్మ ఆయన్ను ఆరాధించింది. ప్రత్యక్షంగా వీళ్ళు ఉంటే పరోక్షంగా ఎవరున్నారట? దేవదూతల సైన్యం ఉంది. అర్థమైందండి? ఇక్కడ క్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ ఉంటుంటే, క్రీస్తు ప్రభువారు ఆరాధనను స్వీకరిస్తూ ఉంటే పరలోకములో నుంచి తండ్రి అయిన దేవుడు అదంతా చూసి కూడా సంతోషిస్తూ ఉన్నాడు. చాలామంది గొర్రెల కాపుర్లు అంటారు, కానీ లేదు ప్రియులరా, గొర్రెల కాపుర్లు అక్కడేమీ లేరనమాట. అర్థమవుతుందండి? ఎందుకనంటే అదంత పెద్ద స్టోరీ చెప్పలేను, సమయం ఉంటే చెప్పేవాడిని. కాబట్టి ఇక్కడ నేను చెప్పే కొన్ని విషయాలు ఏంటి అని అంటే, జ్ఞానులు మొట్టమొదటిగా క్రిస్మస్ చేశారు. ఎవరు చేశారు? మరి ఇక్కడ మనందరం ఎవరం ఇప్పుడు? నేనైతే నమ్ముతున్నానండి, మీరందరూ జ్ఞానులని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులు క్రిస్మస్ చేశారంట. అర్థమవుతుందండి? అయితే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో ఎవరున్నారో మీకు చెప్పేసా ఇప్పుడు 2 మాటల్లో. మరొక మాట నేను చెప్తానంటే, క్రిస్మస్లో ఎవరు ఉన్నారు అని తెలుసుకున్నాము, ఏమి ఉందో కూడా మనం తెలుసుకోవాలి. క్రిస్మస్లో ఏమి ఉంది ఒక్క మాటలో నేను చెప్తాను. క్రిస్మస్లో ఏముందంటే తగ్గించుకోవటం అనేది ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్లో ఏముంది? తగ్గించుకోవటం. జ్ఞానులు నిజానికి చెప్పాలి అని అంటే, జ్ఞానులు అనే మాటకు అర్థం ఏంటంటే జ్యోతిష్కులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు. అర్థమైందండి? ఇంకా చెప్పాలంటే సూచనల గురించి విపులముగా విప్పి చెప్పేవారు జ్ఞానులు. అర్థమవుతుందా? ఈ జ్ఞానులు విషయంలో చూస్తే వాళ్ళంట బాలుడైన యేసు ప్రభువు దగ్గరకు వచ్చి సాగిలపడి ఆయనని పూజించారంట. అంటే ఏంటి? జ్ఞానులు తగ్గించుకున్నారు. జ్ఞానులు ఎందుకు తెలుసా?